హలో ఫుడ్ లవర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ. ఇవాల్టి వీడియోలో పండగ స్పెషల్‌గా చేసుకునే రుచికరమైన 4 రకాల పిండి వంటలని చూపించబోతున్నాను. తక్కువ టైంలో చాలా సింపుల్‌గా, క్విక్‌గా వీటిని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే రెసిపీస్ అండి. మరి కమ్మని ఈ పిండి వంటల్ని సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మనం కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను అర కేజీ శనగపిండి, అర కేజీ బియ్యం పిండిని జల్లించి తీసుకున్నానండి. ఈ కారపూస కోసం శనగపిండిని అలాగే బియ్యం పిండిని ఈక్వల్‌గా తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వాముని తీసుకోవాలి. అదే మీరు సన్న కారపూసని చేసుకోవాలి అనుకుంటే వాముని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్‌ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. ఇలా వేడి నీళ్ళని యాడ్ చేసుకుని పిండిని కలుపుకుంటే కారపూస చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తుందండి. కారపూస కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. చూడండి పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తరువాత కారపూస చేయడం కోసం జంతికల గొట్టంలోకి ఇలా కారపూస బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండిలో జిగురు ఏర్పడి కారపూస చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దని జంతికల గొట్టంలో నింపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్‌లోనే డైరెక్ట్‌గా కారపూసని ఒత్తుకోవాలి. ఇలా కారపూసని ఒత్తుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కారపూసని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తరువాత ఈ కారపూసని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కారపూసని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కారపూస ఇలా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయని కూడా ఫ్రై చేసుకుందాం. కారపూసని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే కారపూస ఆయిల్‌ని పీల్చుకోకుండా ఉంటుంది. కారపూస ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మరి ముదురు రంగులోకి ఫ్రై చేసుకుంటే బయటికి తీసుకున్న తర్వాత ఇంకాస్త కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా గోల్డెన్ కలర్‌లోకి రాగానే బయటికి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ. ఇలా చేసుకున్న ఈ కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కారపూసని ఓసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తక్కువ టైంలోనే చాలా సింపుల్‌గా కారపూసని చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్‌లోకి కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ రవ్వని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి చిటికెడంత ఉప్పుని కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. వేడి కొంచెం తగ్గిన తర్వాత చేతితో ఇలా బాగా రబ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇప్పుడు ఇందులోకి
కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు రవ్వని గ్రైండ్ చేసి తీసుకుంటే నార్మల్ వాటర్‌తోనే పిండిని కలుపుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగానే రవ్వ నీళ్ళని పీల్చుకొని గట్టిపడుతుందండి. కాబట్టి వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10, 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్‌ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి అరకప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓట్స్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత చూస్తే ఓట్స్ బాగా వేగి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇలా వేయించుకున్న ఓట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అరకప్పు పల్లీలని తీసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగుతాయి. పల్లీలని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సారపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ని స్కిప్ చేసి కూడా కజ్జికాయలు చేసుకోవచ్చండి. జీడిపప్పు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి. పాన్ వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఓట్స్‌ని, పల్లీలని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో 4, 5 యాలకులని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత తీపి కోసం ముప్పావు కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఈ బెల్లం తురుముని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బెల్లం ముద్దలా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా కలిపాక నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్‌నెస్‌తో పూరీలా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ఈ పొడిపిండి ప్లేస్‌లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ముందుగా మనం కజ్జికాయల చెక్క లేకుండా చేతితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మీడియం థిక్‌నెస్‌తో రోల్ చేసుకున్న తర్వాత పిండి మధ్యలోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచుల వెంట ఇలా నీళ్ళతో కొద్దిగా తడి చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా అంచులను ఇలా క్లోజ్ చేసి తీసుకోవాలి. అంచులను ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని నైఫ్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ కట్ చేసి తీసివేయాలి. తర్వాత కజ్జికాయలు కొంచెం అందంగా కనిపించడం కోసం ఫోర్క్ స్పూన్‌తో ఇలా లైట్‌గా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. కజ్జికాయల చెక్క లేకపోయినా ఇలా చాలా సింపుల్‌గా కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయల చెక్కతో కజ్జికాయలు చేసుకునేటప్పుడు చెక్క పైన ఇలా కొద్దిగా పొడి పిండిని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసి తీసుకోవాలి. అప్పుడే పిండి చెక్కకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మీడియం థిక్‌నెస్‌తో పూరిని రోల్ చేసుకున్న తర్వాత ఈ పూరిని చెక్క పైకి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్‌ని తీసుకోవాలి. తర్వాత అంచులను ఇలా నీళ్ళతో కొద్దిగా తడి చేసుకొని క్లోజ్ చేసి లైట్‌గా ప్రెస్ చేసుకొని ఎక్స్‌ట్రా పిండిని తీసివేయాలి. ఇప్పుడు అంచుల వెంట ఉన్న పిండిని ఇలా కట్ చేసి తీసుకుంటే కజ్జికాయలు ఇంకాస్త అందంగా కనిపిస్తాయి.
ఇలా చేసుకున్న కజ్జికాయలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఇవి ఆరిపోకుండా పైనుండి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని కజ్జికాయలా చేసుకున్న తర్వాత, ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్రాసెస్‌లో మిగిలిన కజ్జికాయలని కూడా చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 2 లేదా 3 కజ్జికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా స్లోగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కజ్జికాయను క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. ఎప్పుడైతే ఆయిల్‌లో బబుల్స్ రావడం తగ్గుతుందో, అప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా వేగాయని అర్థం. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ కజ్జికాయలని బయటికి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాతే డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కజ్జికాయలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. అంతేనండి, ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఓట్స్ బెల్లం కజ్జికాయలు రెడీ. ఇలా మైదా పిండి వాడకుండా గోధుమ పిండి, ఓట్స్, బెల్లం కాంబినేషన్‌లో చాలా సింపుల్‌గా కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు చెక్కలని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న 10, 15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని కొంచెం కోస్‌గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి 1/2 కేజీ దాకా పొడి బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ నేనైతే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి ఇలా మెత్తని పిండిలా పట్టించి తీసుకున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్ బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 కేజీ బియ్యం పిండికి 2 టీ స్పూన్ల వరకు ఉప్పు పడుతుందండి. పావు కప్పు బటర్‌ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా రబ్ చేసుకుంటూ బాగా కలపండి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పావు కప్పు ఆయిల్‌ని వేడి చేసైనా తీసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి. ఇలా రాలేదంటే మరొక టేబుల్ స్పూన్ బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ తీసుకొని పిండిలో కలుపుకోండి. ఈ రెసిపీ కోసం పావు కప్పు పెసరపప్పుని, పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని 2, 3 గంటల పాటు నానబెట్టండి. మీకు అంత టైం లేకపోతే కనీసం గంట సేపైనా నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని వాటర్‌తో సహా పిండిలో యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన పావు కప్పు కరివేపాకు, 1 టీ స్పూన్ కారం, పావు కప్పు నువ్వులని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా పచ్చిమిర్చితో పాటుగా కారాన్ని వేసుకుంటే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలంటే కారాన్ని స్కిప్ చేసుకొని 5, 6 పచ్చిమిర్చిని ఎక్స్‌ట్రాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి. పిండిని ఇలా హాట్ వాటర్‌తో కలుపుకుంటే మనం చేసుకునే ఈ చెక్కలు ఎక్స్‌ట్రా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయండి. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలపండి. పిండిని ఇలా చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. వెంటనే ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు. ఇలా లోతుగా ఉండే చిన్న స్పూన్‌తో ఉండలు చేసుకుంటే చెక్కలన్నీ కూడా ఈవెన్‌గా ఒకే సైజులో వస్తాయండి. పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసుకుంటే అవి డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొద్దిగా పిండిని ఇలా ఉండల్లా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్‌తో కవర్ చేసుకోండి. చెక్కలు ఒత్తుకోవడం కోసం అడుగు సమానంగా ఉండే ఇలాంటి స్టీల్ గ్లాస్‌ని కానీ లేదా స్టీల్ డబ్బాని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ స్టీల్ గ్లాస్‌ని ఇలా ఒక పాలిథిన్ కవర్‌లోకి తీసుకొని నీట్‌గా ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ చేయండి. అడుగున పిండి అంటుకోకుండా ఇలా కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి పక్కనుంచుకోండి. తరువాత తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవడం కోసం ఇలా మరొక పాలిథిన్ కవర్‌ని తీసుకోండి. కవర్ పైకి ఇలా కొద్దిగా ఆయిల్‌ని తీసుకొని కవర్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దలని కవర్ పైన ఇలా కొంచెం దూరం దూరంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టీల్ గ్లాస్‌తో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ
చెక్కల్లా ఒత్తుకోండి. అయితే ఇలా ఒత్తుకునేటప్పుడు ఎక్కడా కూడా పిండి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వైపులా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నాకైతే కవర్‌పై ఇలా 2 లైన్‌లే పూర్తిగా నిండిపోయాయండి. కాబట్టి మిగిలిన పిండి ముద్దలని తీసివేస్తున్నాను. ఇలా ఒత్తుకున్న ఈ చెక్కలని వేడి వేడి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్‌లో ఎన్ని చెక్కలైతే పడతాయో అన్ని చెక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బయటికి తీసుకుందాం. ఇలా ఒకవైపు చెక్కలు ఒత్తుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకుంటే చెక్కలు చేసుకోవడం ఈజీ అవుతుందండి. చెక్కలు ఒత్తుకున్న ప్రతిసారి కవర్‌కి ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే పిండి అంటుకున్నట్టుగా అనిపిస్తుందో అప్పుడు కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేయండి. పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయండి. పండగలప్పుడే కాదండి, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇలా పప్పు చెక్కల్ని చేసుకోవచ్చు. చివరగా మురుకులని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 గ్లాస్ అటుకులని తీసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 గ్లాస్ పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను కదా! ఈ ప్లేస్‌లో మీరు పల్చగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న అటుకులు ఇంకా పుట్నాల పప్పుని మీడియం ఫ్లేమ్‌లో 2, 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. అటుకులు ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అటుకులు ఇంకా పుట్నాల పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని జల్లించి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అటుకులని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, 2, 3 టీ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల బటర్, పావు టీ స్పూన్ ఇంగువని తీసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్‌లో మీరు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నేను మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి. చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా నొక్కి చూస్తే పిండి ఇలా బరుసుగా అనిపించాలి. పిండిని ఇలా కలుపుకుంటే మురుకులు క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తర్వాత జంతికల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పిండిని మరొకసారి బాగా కలిపి జంతికల గొట్టంలో నింపుకోవాలి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోగా ఇలాంటి పెద్ద ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్లేట్‌పై ఇలా జంతికలని ఒత్తుకోవాలి. ఇలా ప్లేట్ పైనే కాకుండా గరిటెకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి కూడా జంతికలు ఒత్తుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే జంతికలని ఒత్తుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడా జంతికలు ఒత్తి పెట్టుకొని ముందు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి వేగేలోపు మరొక వాయిని ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న జంతికలని మరో పక్కన కాగుతున్న వేడి వేడి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇలా వేసుకున్న జంతికలు కొంచెం గట్టిపడే వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిపడిన తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మురుకులు క్రిస్పీగా అయ్యి ఇలా ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక వాయిని ఫ్రై చేసుకుందాం. మురుకులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కొంచెం మెత్తమెత్తగా ఉంటాయి. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని మురుకుల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే కరకరలాడే అటుకుల మురుకులు రెడీ. నేను తీసుకున్న పిండికి సుమారుగా నాకు 2 కేజీల మురుకులు వచ్చాయండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మురుకులని డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ అటుకుల మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఈ మురుకుల రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.